అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మష్రూమ్ మసాలా రెసిపీని చూడబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే బ్యాచిలర్స్కి ఇది ఒక ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ దాకా మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇది ఒక 200 grams పాటు ఉంటుంది. దీన్ని నేను చక్కగా క్లీన్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులోకి సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు, దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మసాలాని కూడా వేసేసుకుందాం. చికెన్ మసాలా మీ దగ్గర లేకపోతే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులోకి జింజర్ అండ్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట. సో ఇలా నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులోకి వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని కూడా వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకోండి. ఇదన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలి. A few moments later. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని, కడాయి హీట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి హోల్ స్పైసెస్ని వేసేసుకుందాం. ముందుగా అయితే జీలకర్ర, దాని తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక ఇలైచీ అండ్ 2 లవంగాలు, దాని తర్వాత కొంచెం షాజీరాని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని ఇలా స్లైస్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇందులోకి వేసేసుకొని చక్కగా మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మష్రూమ్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మసాలా మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా కలుపుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, సో దట్ మసాలా అనేది కిందకి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసి ఒక 5 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు కుక్ అవ్వనిచ్చాం కదా. ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే ఇందులో మీరు పాల మీగడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పాల మీగడ్ని కొంచెం కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం మిక్స్ చేసి మళ్ళీ కొంచెం ఒక 2 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఒక 2 minutes తర్వాత చాలా దగ్గరకు వచ్చేసింది కదా మన మసాలా అనేది. సో అంతే, మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అంతే మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, మన మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ మష్రూమ్ మసాలా అనేది మీరు జీరా రైస్లో, రోటీస్లో, బటర్ నాన్స్లో ఇలా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.